మృదంగంబు మోహనంగా మోగింది. అంతటి అద్భుతమైనటువంటి ధ్వని కూడా. అటువంటి మహానుభావులు ఈ పద్యాలు వినిపిస్తే ఆయన మనం దీన్ని చేద్దాం త్వరలో అని అన్నారు. ఇప్పుడు చేస్తారని మాత్రం అనుకోలేదు నేను. వామరాజు సత్యమూర్తి గారు కుమార్ గారికి ఆప్తమిత్రులు. ఆయన పరిచయం నా జీవితంలో నా కవిత్వానికి ఒక శుభోదయం. నా శ్రీరామలింగేశ్వర శతకానికి పూలరథం వామరాజు సత్యమూర్తి గారు. ఆయన దీన్ని ఎలా తన్మయుడైపోతాడు. ఆయన పద్యవాద్య కచేరీ పెట్టాలండి. చిరంజీవి గారు లాంటి వారు వస్తున్నారంటే శివరాత్రి నాడు మన సభకి ఆయనకి కొత్తగా విశేషంగా ఏమి వినిపిస్తాం? మీ DVD బిందు శార్దూలం పందిందుంగద గంగభంగి మన సంబంధంబు చందంబు అందందుంగరయందమందమరి ముందుందు పొందొందందరమందు సందెలను విందుంగందు బందంపు సంచిందం పందగునంది వంగద గంగ భంగి మన సంబంధంబు చందంబు నందందుంగరయందమందమరినందం బందు ముందుందు పొందొందందరమందు సందెలను విందుంగందు బందంపు సంచిందం పందగునంది వందితనమ శ్రీరామలింగేశ్వర. దీనిలో అనేక విన్యాసాలు చేయాలనే కోరిక ఉన్నది. ఇంకా దానికి తగిన సాధన జరిగి ఇంకా మరొకసారి ఎప్పుడో జరుగుతున్నది. ఆ ప్రయత్నంలో చేద్దాం. తెలుగు ప్రోగ్రాం ఇది నేను లలితా సహస్రనామం, లక్ష్మీ సహస్రనామం, వాణి, సరస్వతి, గౌరీ ఇట్లా అమ్మవారి సహస్రనామాల్లో ఉండేటువంటి పదాల్లో జ్ఞా అనే అక్షరం ఎక్కడుంది ఆ శబ్దాలన్నీ తీసుకుని నేను అమ్మవారిని స్తోత్రం చేసినట్టుగా చేయాలని చెప్పి నేను చేసిన పద్యం ఇది. దానికి ముందు పిల్లలందరూ పాడుకునేందుకు వీలుగా ఒక పద్యం మోర్సింగ్. రమ్యము 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 రమ్యమురా రమ్యము 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 రమ్యమురా గమ్యము ధన్యము కామ్యమగణ్యము అంజము గమ్యము ధన్యము కామ్యము మాన్యమగణ్యము అంజము గణ్యమురా సంయగనన్య సుజన్యము బ్రాహ్మ్యము సౌమ్యము వాన్మయి స్తన్యమురా స్వామ్యము జ్ఞేయము సంయమి పుణ్యము సాధ్యము పాద్యము వాద్యమురా రమ్యము 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 రమ్యమురా గమ్యము ధన్యము కామ్యము వాన్యమగణ్యము వంగ్యము గణ్యమురా సంయగనన్య సుజన్యము కామ్యము సంయము వాన్మయు స్తన్యమురా స్వామ్యము జ్ఞేయము సంయమి పుణ్యము సాధ్యము వాద్యము వాద్యమురా రమ్యము 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 రమ్యమురా. గీతం కానీ ఏవైనా పాడుకోవచ్చు. ఈ పద్యాన్ని అన్ని అమ్మవారి నామాలతో ఉంటాయి. రమ్యా వాంగ్మయ గమ్యా కామ్యా విజ్ఞానమాన్య గణ్యా
నెలలుగా వ్రాస్తూనే ఉన్నాను. దాంట్లో 108 పద్యాలు తీసి 2009న పుస్తక రూపంలోకి తీసుకుని వచ్చాను. ఈ పద్యాలలో ఎన్నో చిత్ర విచిత్రాలు. ఈ శతకం చాలా మంచి విశిష్టమైందని మహనీయులందరూ కూడా ఆశీర్వదించారు, అభినందించారు. ఏదన్నా కష్టపడి ఏదన్నా సాధిస్తే కొంత విద్యతో తన కోసం అవుతుంది. దాన్ని దాటిన తర్వాత వాడి చేతుల్లోనూ ఉండదు, అది జాతిది. ఇది గొప్ప శతకం అని నేను చెప్పలేను. ఎందుకంటే అందరూ చెప్పారు. నేను ఊహించిన దానికంటే ఎక్కువగా దీని మహాద్భుతం ఉన్నారు. దేవదంతులా నేను ఒకటి చెప్తాను. ఊరికినే నలుగురు ఆప్తులు, లేకపోతే నలుగురు ఒక కులవర్గము, లేకపోతే నన్ను ఇష్టపడిన వాళ్ళు చేస్తే మొట్టమొదట శ్రీరామలింగేశ్వర శతకం చదివేవారు ఎవరైనా సరే మీ అందరికీ కూడా నమస్కరిస్తూ నేను ఈ సూచన చేస్తున్నాను. ఆదిశంకరాచార్యులు వారి శివానంద లహరి చదవండి. ధూర్జటి మహాకవి రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకం చదవండి. యథావాకుల అన్నమయ్య సర్వేశ్వర శతకం చదవండి. భక్త చింతామణి శతకం చదవండి. విశ్వనాథ వారి విశ్వేశ్వర శతకం చదవండి. ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారి శ్రీపతి శతకం చదవండి. ఆ తర్వాత నా శతకం చదవండి. అంటే కూడా అది భక్తి కాదనడానికి లేదు. ఇది భక్తి కాదనడానికి లేదు. అసలు ఎవడు ఎలా పిలిచినా అది భక్తి, ఎవడు ఎలా రాసినా అది భక్తి. రసము, ధ్వని, వ్యంగ్యము, చమత్కారము, దాంట్లో అనేకమైనటువంటి విశిష్టమైనటువంటి లక్షణాలు, మహోన్నతమైనటువంటి భావాలు, గంభీరములైన భావాలు. మామూలుగా ఇక్కడ ఉండే మల్లెపూలు, మందార పూలు, ఈ నందివర్ధనాలు డిస్కవరీ ఛానల్లో కూడా ఎవడూ చూపించినటువంటి కొత్త కొత్త విచిత్రమైనటువంటి పుష్పాలు, సుగంధభరితములైనవి, సౌందర్యవంతములైనవి, వాటిని తెచ్చి పరమేశ్వరుడికి అర్చిస్తే కదా గొప్పదనం. అలా చేసినటువంటి శబ్ద గుచ్చాలు, శబ్ద పుష్ప గుచ్చాలు ఉన్నాయి. అవి ఎప్పుడు తెలుస్తుందంటే పూర్వకవులవన్నీ చదవాలి. లేకపోతే ఈ కాలంలో తన పేరు తనకి తెలుగులో రాసుకోవడం రాని కాలంలో ఉన్నాం మనం. మృత భాషల కోవలోకి చెందుతుందని యునెస్కో వాళ్ళు హెచ్చరించారు. ఈ సమయంలో ఇటువంటి దివ్య ప్రసారం తెలుగులో జరుగుతోందంటే ఇది అమృత భాష. ఈ అమృత భాషని దీన్ని అందించాలి అని అంటే ప్రభుత్వాలు పూనుకోవాలి. పాఠ్యాంశాలు విలక్షణంగా ఉండాలి. అక్షర జ్ఞానం లేకుండా చేస్తున్నారు పిల్లలకి. నాకు కూడా సంధిటండి. అది వాడు వచ్చాడు అనేది సంధిట. వాడును ఓకోల్లో ఓకరికి వాడు వచ్చాడు సంధిటండి. వాడికి సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధులు ఇవి చెప్పట్ల. పిచ్చి పిచ్చివన్నీ చెప్తున్నారు. పరమ దిక్కుమాలిన పాఠాలన్నీ పెట్టారు. ఈ శివరాత్రి పూట ఎంత దివ్య వైభవంగా జరుగుతున్న సమయంలో ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారంటే బాధతో మాట్లాడుతున్నారు. అసలు ఆ ప్రభుత్వాలకి జ్ఞానం లేదండి. ఎంత దారుణమైనటువంటి స్థితికి తీసుకొచ్చారంటే పిల్లల్ని గత 25 సంవత్సరాలుగా పిల్లలకి పద్యం అనేటువంటిది రాకుండా చేశారు. పద్యంగా అక్షరం తెలుగు పేపరే చదవలేనటువంటి పరిస్థితిలో ఉన్న వాడికి పద్యంలో విచిత్రమైన ధ్వనులు, విచిత్రమైనటువంటి విన్యాసాలు చేస్తూ ఇప్పుడు నేను పద్యాలు రాస్తే ఎవరికి కావాలి? ఈ జాతికి చేరుకుంటాడు అని ఫలశ్రుతిస్తాడు ఎవడన్నా. మరి ఇది నేను చేసింది కాదు. ఇది గనక చదివి విని ఆలించి తద్రసం ఆస్వాదన చేయువారి దగ్గరికి, ఆ కవితారసాన్ని భక్తి రసాన్ని ఆస్వాదన చేసేవారి దగ్గరికి రప్పించు కైలాసమే సిసలైనట్టి విచిత్రమీ శతకమే శ్రీరామలింగేశ్వర అనే పద్యం వచ్చింది. నేను ఎందుకంటే ఇంతకన్నా నేనేమీ చెప్పలేను. ఇప్పుడు దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు గారు ఉన్నారంటే ఆయన తపస్సు చేశారు. రాఘవేంద్రరావు గారు పొద్దున్నే 5:30 గంటలకి దక్షిణాయనంలో ఉత్తరాయణంలో సూర్యుడు రావడం అటు ఇటు అవుతుంది, కానీ ఆయన ఆఫీసులోకి రావడం మాత్రం లేట్ అవ్వదు. 5:30, 6 గంటలకల్లా స్నానం చేసి ఆ పొట్టు పెట్టుకునే చందనము, ఆ కుంకుమ ఆఫీసులో ఉంటారు. నిరంతరము ఆ సౌందర్య దృష్టితో అద్భుతంగా సినిమాలు తీసి ఆయన ఈ సుందరేశ్వరుడి ఈ శతకానికి ఆయన ఇక్కడికి గౌరవ అతిథిగా రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. నిష్ఠతో 3 గంటల సేపు, అంటే సినిమా వాళ్ళంటే ఏమిటో అనుకుంటారు, అది తెలిసే అవకాశం ఉండదు. 3 గంటల సేపు పూజ చేస్తాడండి మా కోటి రామకృష్ణ గారు. అన్నమయ్య కూచిపూడి నాట్యం గురించి మళ్ళీ ఒకసారి ఒక గొప్ప చైతన్యాన్ని తెచ్చిన ఆత్మీయ మిత్రులు, ఆత్మీయ అతిథిగా రావడం కూచిపట్ల ఆనంద్ గారు. సత్పురుషులు సత్యం కంప్యూటర్స్ చాలా సంక్షోభంలో ఉన్నప్పుడు వేల మంది ఉద్యోగులు ఆనందించారు. ఆయన సీఈఓగా నియమిస్తే ఆ కంపెనీని తీసుకున్న మహేంద్రబాబు ఆయనే కావాలనుకున్నారు. ఉద్యోగులందరూ హర్షించారు. అది వ్యక్తిత్వం. అంటే అటువంటి వ్యక్తి సభకు కావాలి.
ఇటువంటి మహనీయులందరూ నిండి ఉన్నటువంటి ఈ సభ నిజంగా తెల్లవారన్నట్టుగా దేవేంద్ర సభ వంటిది. వీరందరినీ కూడా మరొక్కసారి ఈ పద్యవాద్య కచేరీలోని పద్యాలన్నింటినీ కూడా ఆశీర్వదించవలసిందిగా, వీటన్నిటి స్థాయి కూడా తెలుగు జాతికి మేలు చేసే విధంగా ఉండేలా ఆశీర్వదించమని పెద్దలు, శ్రేయోభిలాషులు, బంధువులు అందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను. మరొక్క విషయం, వీరి వెనకాలే కూర్చుని ఉన్నారు ఒక ఆయన, వారి గురించి చెప్పాలి. మీరు ఒక్కసారి చూడండి, నిట్టల కృష్ణకుమార్ గారి తండ్రి గారు, ఆయన పితృమూర్తి డిటోలా ఉంటారు. కంచి పరమాచార్యుల వారి ఒక్క మాట మాట్లాడారు. యోగీశ్వరులు ఆయన శ్రమ తీసుకుని ఇక్కడికి వచ్చారు. 8 మంది సంతానం వారు, తర్వాత ఒక అమ్మాయి, 8 మంది కూడా అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారండి. అత్యున్నతమైనటువంటి విద్యని అభ్యసించారు. అది వారి పెంపకం. వారికి నమస్కరిస్తున్నాను. నన్ను ఆశీర్వదించడానికి ఆయన, నాకు ఓపిక లేదయ్యా, ఏమయ్యోయ్ కవి ఏం చేస్తున్నావు అనేటువంటి ఒక బ్రహ్మాండమైన శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను.